పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు జీఎస్టీ తగ్గింపులపైన ప్రచారం నిర్వహించారు. స్థానిక బట్టల షోరూంలు, ఎలక్ట్రానిక్ దుకాణాలలో ఆయన పోస్టర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీఎస్టీ రేట్లు తగ్గించడం వల్ల సామాన్యుడికి కొనుగోలు శక్తి పెరిగిందని చెప్పుకొచ్చారు. టెక్స్టైల్స్ పైన 12% ఉన్నటువంటి జీఎస్టీని 5%కి, 28% ఉన్నటువంటి స్లాబ్ను 12%కి తగ్గించడం గొప్ప నిర్ణయమన్నారు. 4 స్లాబులను 2 స్లాబులుగా తగ్గించామని తెలిపారు. మోదీ నిర్ణయం, చంద్రబాబు సూచనలతో ఈ జీఎస్టీ పండుగ జరుగుతుందని పేర్కొన్నారు ప్రతిపాటి. ఏంటి ఇప్పుడు మీ దాంట్లో బిజినెస్ అవుతుందా? ఓకే సార్. టాప్ కాదు, 12 ఉంది, 5 వచ్చింది. టూ వీలర్ బాగా తగ్గింది. ప్రధానమంత్రి మోడీ గారు జీఎస్టీ రేట్లు తగ్గించినందువలన సామాన్యుడికి కొనుగోలు శక్తి పెరగడంతో పాటు ప్రజలు పండుగ వాతావరణంలో సంతోషంగా ఉన్నారు. 12% ఉన్నటువంటి ఈ టెక్స్టైల్ మమ్మీ డాడీ షోరూమ్ 5%కు వచ్చింది. అంటే 7% ట్యాక్స్ తగ్గించినందువలన ఈ బట్టల కొనుగోలు శక్తి వినియోగదారుడికి పెరగడంతో పాటు వినియోగదారుడు సంతోషంగా ఉన్నాడు. అదేవిధంగా 28% ఉన్నటువంటి జిఎస్టీ 12% తగ్గించబడటం జరిగింది. 18 ఉన్నటువంటిది కూడా 12కు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈరోజు 4 స్లాబులు ఉన్నదాన్ని 2 స్లాబులకు తీసుకొచ్చారు. 2 స్లాబులు కూడా 5, 12. ఇక అది అత్యధిక సంపన్నులు వాడేటువంటి వాటికి మాత్రమే 40% ఉంది. అది ఒక్కటే 40% ఉంది. అది కూడా ఈ దేశంలో ధనవంతులు కొనేటువంటి పెద్ద పెద్ద కార్లు, అటువంటి రిచెస్ట్ పీపుల్ సంబంధించినటువంటి వాటికి మాత్రమే 40% ఉంది. కాబట్టి ఈరోజు ఈ సంస్కరణలు, జిఎస్టీ సంస్కరణలు తీసుకురావటం వలన ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నారు. జిఎస్టీ కొంత తగ్గిస్తే బాగుండు, జిఎస్టీ భారాన్ని ఇబ్బంది పడుతున్నామని సామాన్యుడు, మధ్యతరగతి, దిగువ తరగతి, ఎబో మిడిల్, వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు అందరికీ మోడీ గారు తీసుకున్న నిర్ణయం వలన, చంద్రబాబు గారు కూడా సూచనలు చేయటం వలన, చంద్రబాబు గారు కూడా ముందే ఊహించి జిఎస్టీ సంస్కరణలు రాబోతూ ఉన్నాయి, తగ్గిస్తామని చెప్పడం వలన, ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు తీసుకున్న నిర్ణయం వలన జిఎస్టీ పండుగ చేసుకోవడం జరుగుతూ ఉంది.